హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ సమంత రితుప్రభు యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం సినిమా చూసాము. అండ్ సినిమాకి మంచి ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ వచ్చింది. బయట ఆల్ ఓవర్ ఎక్కడ చూసినా సరే మంచి మంచి రిపోర్ట్ అనమాట. అంటే సాలిడ్ రిపోర్ట్ ఉంది సినిమాకి. ఎందుకంటే దానికి ఒకటే ఒక కారణం, సమంత గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు అంటే యశోద ఒక సినిమా చేశారు, అండ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అవి కూడా మనకు తెలుసు. కానీ ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒక అబల, ఒక అనాథ, ఒక ఏ దిక్కు మొక్కు లేని ఒక ఆడబిడ్డ తన జీవితంలో వచ్చిన అవాంతరాలని, సమస్యలని ఏ విధంగా అధిగమించి తన అనుకున్న ఒక కుటుంబం అనే ఒక వాతావరణంలోకి తను కూడా ఒక వ్యక్తిగా ఇమడడానికి ఎలాంటి సాహసాలు చేయవలసి వచ్చింది, ఎటువంటి ప్రాణాలకు తెగించిన పగ ప్రతీకారాలని తట్టుకుని ప్రాణాలకు తెగించి ఒక దశని చేరుకోవడానికి ఆ పాత్ర పడ్డ బాధ ఏదైతే ఉందో, నిజంగా దాన్ని సమంత చాలా సమర్థవంతంగా పోషించడంతో సినిమాకి మంచి ఇంపాక్ట్ వచ్చింది థియేటర్లో. సరే, ఒక గంటంతా మామూలు ఫ్యామిలీ కామెడీ, సటిల్ కామెడీ. ఆవిడ చాలా సినిమాల్లో అంతకుముందు చేసిన సినిమాల్లో ఆ కామెడీలు గట్టా ఆవిడ చేయడం మనం చూసాం. అంటే సటిల్ కామెడీస్, ఏదో పెద్ద 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 పంచ్ డైలాగులు గట్రా అలా కాకుండా ఆ సటిల్ కామెడీస్కి పర్ఫెక్ట్గా దాన్ని పండే ఆ సీన్లన్నీ కూడా థియేటర్లో బాగా పండే. అండ్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆవిడ నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, 2 క్యారెక్టర్లు ఉన్నాయి నాలోని. ఒకటి సైలెంట్ క్యారెక్టర్, ఇంకో ట్రెడిషనల్ కన్వెన్షనల్ క్యారెక్టర్, రెండోది ఫైటింగ్ క్యారెక్టర్. ఆ ఫైటింగ్ క్యారెక్టరు తను బయటకి రాజ్ నిడుమూరి గారు, నేను ఆ క్యారెక్టర్ని థియరిటికల్గా చూశానండి, దానికి నేను స్క్రీన్ వెర్షన్ రాశాను అని చెప్పి రాజ్ నిడుమూరి నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ 2 మాటలు ఎంత పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యాయంటే సినిమాలో, ఆ యాక్షన్ ఎపిసోడ్స్కి వచ్చేసరికి వీ డోంట్ బిలీవ్ అసలు సమంత ఇలా చేయగలరా, ఆవిడ చేస్తే అది అంత పండుతుందా థియేటర్లో అనేది మనం ఎవ్వరం కూడా ఊహించలేం. అంటే ఒక మామూలుగా ఇళ్లలో ఉన్న, అంటే ఇవాళ రేపు చాలామంది ఈ కరాటేలు, కుంఫులు నేర్చుకుంటున్నారు అనుకోండి, అది కూడా చాలా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న ఫ్యామిలీస్లో గర్ల్స్ నేర్చుకోగలుగుతున్నారు. కానీ అలాగా ఒక అన్నోటీస్డ్ బ్యాక్గ్రౌండ్, అన్నోన్ సెక్టార్ ఆఫ్ ది సొసైటీ నుంచి బయటకు వచ్చి అక్కడ అసలు ఏ దిక్కు మొక్కు లేని ఒక జీవితం, అనాథ జీవితం, అందరి చేతుల్లోని నలిగిపోయిన, అందరి చేత చేత్కరించబడిన ఒక చిన్నారి పాప ఒక స్థాయి, ఒక మలుపులో ఒక అజ్ఞాతవాసంలోకి వెళ్ళి అక్కడ వ్యక్తులని కలిసి అక్కడ అన్నీ నేర్చుకుని ఆ ఫైటింగు కానీ, లేకపోతే తను సెల్ఫ్ డిఫెన్సు, అటాకింగ్, ఇవన్నీ కూడా తను ఏ ఇన్స్టిట్యూట్లోని నేర్చుకోలే. అక్కడ అంత అవకాశం కూడా లేదు. కానీ అక్కడున్న అజ్ఞాతవాసంలో ఉన్న వ్యక్తులతోనే అవన్నీ కూడా నేర్చుకుని తను మళ్ళీ దురాగతానికి బలవుతానేమోననే ఒక ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా తప్పించుకుని వచ్చి ఒక కుటుంబంలోకి దూరి ఆ కుటుంబంలోని ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ మళ్ళీ ఆ కుటుంబానికి ఆపద రావడం, లేకపోతే తను ఎవరినైతే నమ్మి ఎవరి దగ్గరైతే ఈ అభ్యాసం, అంటే ఈ ఎక్సర్సైజు, ఈ ప్రాక్టీసు, ఈ ఫైటింగ్, అటాకింగ్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నదో వాళ్ళే మళ్ళీ రివర్స్ అయ్యి తన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు తను నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా వాళ్ళ దగ్గర నేర్చుకున్న విద్యతోనే వాళ్ళని మళ్ళీ తిరిగి పచ్చడిగా కొట్టే ఆ సీన్స్ని ఆడియన్స్ ఎంత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారంటే ఎక్స్ట్రాడనరీ అనమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆ బస్సులోకి వెళ్ళి ఆ ఎపిసోడ్ ఉందే, అసలు థియేటర్ అయితే మాత్రం ఒక్కసారి ఊగిందనమాట ఆ సీన్ దగ్గర. అలాగే సెకండ్ హాఫ్లో గాజులు తీసి అక్కడ టేబుల్ మీద పెట్టి ఫైట్లోకి వెళ్ళబోతున్నప్పుడు గాజులు తీస్తుంటేనే
అసలు థియేటర్లలో చప్పట్లు మారుమోగిపోయి కేకలు, కేరింతలు, ఈలలు అసలు అంటే ఒక కమర్షియల్ హీరో సినిమాకి ఎలాంటి ఒక యుఫోరియా క్రియేట్ అవుతుంది థియేటర్లో, ఎలాగో ఒక మేనియా ఎరప్ట్ అవుతుందో అలాంటి ఒక వాతావరణాన్ని ఇవాళ థియేటర్లో చూసి ఇలాంటివి ఇంతకుముందు విజయశాంతి గారు చాలా ఆవిడ షీఈ్ మోర్ ఫేమస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఫైటింగు అసలు అటాకింగ్ అంటే విజయశాంతి గారు అంటే ఆ బిలీవబిలిటీ ఎక్కువగా విజయశాంతి గారు గెయిన్ చేసుకున్నారు ఆవిడ కెరీర్లో. ఆవిడకి అది బ్రహ్మాండమైన ఒక స్టార్డమ్ను కూడా తీసుకొచ్చింది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఇమేజ్ ఆవిడకి అలాంటి పాత్రని, అలాంటి ఫైటింగ్ క్యారెక్టర్ని మళ్ళీ ఈ మధ్య రోజుల్లో మన అనుష్క గారు కూడా చేశారు. కానీ ఒక ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న పర్సన్ ఈ విధంగా ఎక్స్ప్లోడ్ అయ్యి ఈ విధంగా ఇంత దాన్ని ఏమంటారు, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని పండించడం అంటే అంత ఈజీ కాదు. పర్ఫెక్ట్ బ్లెండ్లో అంటే రాజ్ నిడుమూరి గారు కూడా చాలా చక్కగా, అంటే కొన్ని ఏవో కామెంట్లు దాని మీద ఉన్నాయి, సెకండ్ హాఫ్ వీక్ అయింది, సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. వాళ్ళు రాసుకున్న కథ అంతే, ఇలా నడపాలని రాసుకున్నారు. దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేశారో లేదా అన్నదే మనం ఆలోచించాలి తప్పితే ఇంకా ఇలా ఉండుంటే బాగుండేది అన్నదానికి ఎక్కడ అంతు పొంతు లేదు, దానికి ఓ పరిధి లేదు, ఓ పరిమితి లేదు. కానీ ఆ కథని రాసుకున్న కథని మాత్రం దాంట్లో సమంత గారు చీల్చి చెండాడారు అన్న మాట మాత్రం వాస్తవం, దాంట్లో తిరగలేదు. దానికి ప్రధానమైన సాక్ష్యం ఏంటంటే థియేటర్లో వచ్చిన ఆ రెస్పాన్స్, ఆ ఓవేషను, ఆ కమోషనే దానికి నిదర్శనంగా మనం చెప్పాలి. ఇప్పుడు ఇది మేము చూసిన థియేటర్లోనే కాదు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఇంకా ఎరప్షన్ ఎక్కువగా ఉన్నది, ఇంకా విస్ఫోటనం ఎక్కువ ఉన్నది సమంత యాక్షన్ సీక్వెన్సెస్ వాటిలోని. అండ్ ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, కుటుంబ బంధాలు, ఒక కుటుంబానికి ఆపదొచ్చినప్పుడు మనకి నార్మల్గా హీరో ఈజ్ ది సేవియర్ ఏ సినిమాకైనా. కానీ ఈ సినిమాలో హీరోయిన్ అది టోటల్గా హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్. తక్కువ క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయి, ఐ డోంట్ డిస్కస్ అబౌట్ అదర్ క్యారెక్టర్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నందిని రెడ్డి గారు మాత్రం ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ టేకింగ్, షాట్లు కానీ, యాంగిల్స్ కానీ, కెమెరా లైటింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఆవిడ మంచి కేర్ తీసుకున్నారు నందిని రెడ్డి గారు. అసలు నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఇది అని అనిపించే మూమెంట్స్ కూడా అక్కడక్కడ, అంటే ఒక కన్సమ్మేట్ కమర్షియల్ డైరెక్టరు అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ తీయడానికి కానీ, లేకపోతే అలాంటి బ్లెండ్ కష్టం, ఫ్యామిలీ ప్లస్ ఫైటింగ్గా రెండు బ్లెండ్లు కలపడానికి ఆవిడ తీసుకున్న సీరియస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇంటర్వ్యూలు కొంత ఉన్నదనగా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వడం వల్లే ఆవిడ తాలూకా ఆ బస్సు ఫైటింగ్ కానీ, లేకపోతే సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే వాళ్ళు యాంటగనిస్టులు వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఎప్పుడైతే అటాక్ చేస్తారో అక్కడ మొత్తం కుటుంబం అంతా ఏకమై సమంత పాత్ర వాళ్ళందరినీ ఎలాగ రక్షించి తన ప్రాణాలను కూడా తెగించి ఎలాగ చేసింది, ఎట్లాగ ఫైట్ చేసింది అన్నదానికి మాత్రం అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు చేశారు. కానీ ఇది కేవలం సమంత గారి సింగిల్ ఉమెన్ షో, సింగిల్ మ్యాన్ షో అంటాం కదా, సింగిల్ ఉమెన్ షో అండ్ సింగిల్ హ్యాండ్ షో. అందరూ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. అండ్ మంచి బ్రీత్ టేకింగ్ మలుపులు ఉన్నాయి సినిమాలో, ఉత్కంఠభరితంగా నడిచిన సన్నివేశాలు, మలుపులు చాలా బాగున్నాయి సినిమాలో. అండ్ ఒకటేంటంటే విమెన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు ఎవరు, నందిని రెడ్డి గారి దర్శకురాలిగా. అండ్ ప్రాటగనిస్ట్ క్యారెక్టర్ చేసిన సమంత్ గారు, ఆవిడ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అండ్ ది నెక్స్ట్ రాజ్ నిడుమూరి అటువంటి కథను తయారు చేసి సమంత్ గారికి ఇటువంటి కథ బాగుంటుంది అని ఊహించి ఆలోచించి రాసిన ఆ కథ కూడా చాలా బాగా పండింది సినిమాలోని. సెకండ్ హాఫ్ వాళ్ళు కొంచెం కథని మరి కథ కంచికి చేరాలి కదా, అందుకని దాన్ని కొంచెం ఒక పేస్లో నడిపించారు. ఆ పేస్ కూడా బాగా సినిమాకి వర్కౌట్ అయింది, ఎక్కడ ల్యాగులు లేకుండా ఇదే ఎపిసోడ్ రా బాబు బోర్ అని లేకుండా దాన్ని చాలా జాగ్రత్తగా క్లైమాక్స్ ట్రాక్లోకి తీసుకెళ్ళిన ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో మాత్రం చాలా ఆసక్తికరంగా సినిమా థియేటర్లో బాగా పండింది. కాబట్టి అందరూ అంటే ఈ క్లాసు మాసు లేకపోతే యూత్ అన్నది ఈ సినిమాకి అటువంటి అబ్జర్వేషన్స్ కానీ అటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఏం లేవు. ఫ్యామిలీస్గా గుంపులుగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమాని చేసినందుకు నేను నందిని రెడ్డి గారి దర్శకురాలిగా ఆవిడని ఎక్కువ అభినందిస్తున్నాను.
అలాగే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సమంత్ గారిది. దాంట్లో ఈ జనరేషన్లో ఇంకా ఆవిడకున్న ఇమేజ్కి చాలా పెద్ద మైలేజ్ వస్తుంది ఈ సినిమాతోని. అలాగే రాజ్ నిడుమూరి ఆల్సో హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. ఆర్ఆర్ చాలా బాగుంది సినిమాలో, కెమెరా వర్క్ బాగుంది, ఎడిటింగ్ వర్క్ బాగుంది. ఇది బాగలేదని చెప్పడానికి మాత్రం సినిమాలో ఏదీ లేదు. అంత పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ స్టోరీ, టేకింగ్, స్క్రీన్ వెర్షన్, ఎవ్రీథింగ్ హ్యాస్ రియల్లీ ఇంప్రెస్డ్. దానిలో తిరిగలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.